ఏపీ విజయవాడ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వల్లూరి భార్గవ్ ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశారు. తిరువూరు నియోజకవర్గంలో జరిగిన రోడ్ షోలో పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలతో కలిసి పాల్గొన్నారు భార్గవ్. బీజేపీ దేశంలో మతాల మధ్య చిచ్చు పెడుతుందని మండిపడ్డారు. ఏపీ విభజన హామీలపై బీజేపీ మోసం చేసిందని భార్గవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా రావాలన్నా, రాజధాని నిర్మాణం జరగాలన్నా కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు. ఏపీలో జరుగుతున్న అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతివ్వాలన్నారు ఎంపీ అభ్యర్థి వల్లూరి భార్గవ్. రోడ్ షోలో సిపిఎం, సిపిఐ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పోరాటం ఎందుకు చేస్తున్నారంటే మన ఆత్మగౌరవం, మన రాష్ట్ర హక్కులు, మన మర్యాద అన్యాయంగా ఢిల్లీ వీధుల్లో తగలబడుతుంది. దాని గురించి ఎవ్వరూ ఏమీ మాట్లాడట్లేదు. మీరు ఏ మతం, మేమే మతం, మీరే కులం, మేమే కులం. మేము అడుగుతాంది మా విభజన హామీలు, మా స్పెషల్ స్టేటస్. సంక్షేమం అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే సంక్షేమం. స్వతంత్రం అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే స్వతంత్రం. ఇవాళ నిన్న మొన్న వచ్చిన పార్టీలన్నీ సంక్షేమ పథకాల గురించి మాట్లాడితే కొద్దిగా విచిత్రంగా అయితే ఉంది. మేము యువత అందరం కలిసి మాకు రావాల్సిన పరిశ్రమలు, ఉద్యోగాలు, అలాగే మా పెద్దలు, రైతులు, మా ఇంట్లో అమ్మగారులు అందరూ ఎంతో శ్రమపడి మమ్మల్ని పెంచుతున్నారు. కానీ ఇవాళ మనం కొంతమందిని స్ఫూర్తిగా తీసుకోవాలి. ఇందిరమ్మ రాజ్యం రావాలి. శ్రీమతి సోనియా గాంధీ గారు, ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, మన రియల్ వైఎస్ షర్మిలమ్మ గారు, వారి వల్లనే సాధ్యం. మీరందరూ మాకు బలమై తోడైతే మేము ముందుకెళ్ళి మన హక్కులు మేము అతి త్వరలోనే తెచ్చుకుంటాం. మాకు మా స్టేట్